హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ లోని సమ్స్ అయితే చూడడం జరుగుతుంది. ఈ రోజు ఇంకొక మోడల్ తో మీ ముందుకు వచ్చాను. ఆ మోడల్ ఏంటి చూద్దాం. A is thrice as good as B and A is able to finish the work in 20 days less than B. In how many days B will finish the work? ఇక్కడ సమ్ లో ఏమి ఇచ్చారు అంటే కనుక A అనేవాడు B కన్నా 3 times మోర్ ఎఫిషియెంట్, థ్రైస్ గుడ్ అన్నాడు. అంటే A కెపాసిటీ అనేది 3 times బెటర్ దాన్ B అని చెప్తున్నారు. B కన్నా సరే వాడు 3 times ఎక్కువగా వర్క్ చేయగలడు అని చెప్తున్నారు అనమాట. అయితే ఏ వర్క్ చేయడానికి B కన్నా 20 days తక్కువ పట్టిందంట. అంటే B ఒక 40 days చేశారే అనుకుందాం. ఏ అది 20 days లోనే చేసేస్తుంది. ఎందుకంటే 20 days లెస్ లోని B కన్నాని తను చేయగలదు. ఆ కెపాసిటీ అయితే తనకు ఉంది అని చెప్తున్నారు. ఇన్ హౌ మెనీ డేస్ B విల్ ఫినిష్ ద వర్క్. B వర్క్ ని ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని పర్టికులర్ గా అడగడం అయితే జరిగింది. క్వశ్చన్ ఇప్పుడు చూసుకుందాం. మనకి ఇక్కడ సమ్ లో ఇచ్చింది ఎఫిషియన్సీ, అంటే వాళ్ళ కెపాసిటీ గురించి ఇచ్చారు. సో ఏ ఈస్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ బి అని ఇచ్చారు. అంటే ఏ బి కన్నా 3 times ఎక్కువగా వర్క్ అయితే చేయగలదు అని ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఎఫిషియన్సీ. ఇక్కడ 20 days లెస్ దాన్ బి అని ఇచ్చారు. అంటే వాటి మధ్య కంపారిజన్ అనేది 20 days మనకి టైమ్ లో ఇచ్చారు. సో మనకి ఎఫిషియన్సీని టైమ్ లో కన్వర్ట్ చేసుకుందాం. సో ఎఫిషియన్సీని టైమ్ లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఎఫిషియన్సీకి టైం అనేది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అని మనం ప్రీవియస్ సమ్స్ లో అయితే చూసాము. సో 3:1 కాస్త ఏమవుతుంది, 1:3 అనేది అవుతుంది. ఎందుకు అంటే కనుక మనం వర్క్ ని ఎప్పుడు కూడా 1 unit లో తీసుకుంటాం. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. సో అలా తీసుకున్నట్లయితే వర్క్ 1 unit అండ్ బై టైం అనుకుంటున్నాం. సో టీ అనేది ఇటు వెళ్ళినప్పుడు 3 ఏమవుతుంది, 1/3 అవుతుంది. సో 1/3 ఈజ్ టు 1/1 అని వేసుకుంటాం. అలా కన్వర్ట్ చేసినప్పుడు 1:3 అనేది అయ్యింది. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాను, కాకపోతే మీకు అర్థమవడానికి మళ్ళీ చెప్పాను. సో టైం అనేది 1:3. వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఏకి బి కన్నా 20 days తక్కువ టైంలోనే చేసే కెపాసిటీ అయితే ఉందని చెప్తున్నారు. వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అయితే రావడం జరిగింది. అంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది 20. సో 3 నుంచి 1 తీసేయండి. అంటే 2 దీనిలో 10 times పోతుంది అంతే కదా. సో 10 times. ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ఇన్ హౌ మెనీ డేస్ బి విల్ ఫినిష్ ద వర్క్. బిది ఏంటి 3. సో 3 into x, 3x అనుకుంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. సో 3 into 10 30 days. అంటే బి ఆ వర్క్ ని 30 days లో ఫినిష్ చేయగలుగుతారంట. అప్పుడు ఏ ఎన్ని డేస్ లో వర్క్ ని ఫినిష్ చేస్తుంది అంటే కనుక 10 days. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 20 days. సో ఈ సమ్ ని ఇలా ఈజీగాని 2 steps లో మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. మనం ఇక్కడ వరకు వేసుకుంటే చాలు, 3 - 1 ఎంత డిఫరెన్స్ 2 ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోద్ది. అంటే 2 దీనిలోని 10 times పోతుంది. సో 10 into 3 30 అనేది ఈజీగా మనం చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.